హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్స్ ఇండియన్ గైస్ మన ఛానల్లో డైలీ కబడ్డీ గురించి వీడియోస్ వస్తుంటాయి. అవి మీరు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైటన్స్ టీం ఇంకా ఎన్ని మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తుందో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి గైస్. టైటన్స్ టీం 3 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మాస్ కంబ్యాక్ అయితే ఇచ్చింది. టీంలో డిఫెన్స్ సిస్టమ్ని అండ్ రైడింగ్ సిస్టమ్ని మార్చుకొని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 మ్యాచెస్ అయితే విన్ అవుతూ వచ్చారు. కోచ్ కిషన్ కుమార్ హూడా ప్లానింగ్, విజయ్ మాలిక్ ఎగ్జిక్యూషన్ అయితే టాప్ నాచ్లో అయితే ఉన్నాయి. అండ్ మధ్యలో కొన్ని మ్యాచెస్‌లో విజయ్ మాలిక్ ఫామ్ కోల్పోయినా, ఇప్పుడు జరిగిన 3 లాస్ట్ మ్యాచెస్‌లో అయితే బానే పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ డిఫెన్స్‌లో శుభం షిండే కూడా టీమ్‌కి అవసరమైనప్పుడు టాకిల్స్ కూడా బానే చేస్తున్నాడు. అండ్ భరత్ విషయానికొస్తే టీమ్‌లో సెకండ్ లీడ్ స్కోరర్‌గా ఉన్నాడు. అండ్ తన కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా ఉంది. టైటన్స్ టీమ్ వచ్చే మ్యాచెస్‌లో కూడా ఇలానే తన జోరుని చూపిస్తే టీమ్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్‌కి వెళ్తుంది. టీమ్‌లో అందరూ లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి అందరూ ఫామ్‌లోకి అయితే వచ్చారు. అండ్ ఆ ఫామ్‌ని అలానే కంటిన్యూ చేస్తే ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడం అంత కష్టమేమీ కాదు. ముఖ్యంగా భరత్ హూడా, విజయ్ మాలిక్ లాంటి ప్లేయర్స్ ఫామ్‌నైతే అస్సలు కోల్పోవద్దు. రైడింగ్‌లో ఏమైనా చిన్న మిస్టేక్ చేసినా టీమ్ మొత్తం ప్రెషర్ ఫీల్ అవుతుంది. అలాగే డిఫెన్స్‌లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేయాలి. టైటన్స్ ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి వచ్చే 7 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు అయితే ఖచ్చితంగా గెలవాలి. అవి గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. టైటన్స్ యొక్క నెక్స్ట్ 2 మ్యాచెస్ వచ్చేసి ఒకటి యూపీ అదర్స్‌తో, మరొకటి హర్యానా స్టీలర్స్‌తో అయితే జరగనుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి.